వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యావార్తల ముఖ్యాంశాలు. మే 19 నుంచి ఈ ఏపీ సెట్, 6న ఈ సెట్, 7న ఐ సెట్ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల. 40 లోపు ఉన్న విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో ఆ స్కూల్ ఎయిడెడ్ బడులకు నోటీసులు రాబోతున్నాయి. మొత్తం 126 ఎయిడెడ్ స్కూల్ మూతపడబోతున్నాయి. ఆర్జేడీ డిఈఓలకు నోటీసులు జారీ చేశారు. న్యాయస్థానం ఇచ్చినటువంటి గడువు పూర్తయిపోయింది. విద్యార్థుల అడ్మిషన్లపై దృష్టి పెట్టకపోవడంతో చర్యలు, సందిగ్ధంలో ఉపాధ్యాయులు. ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత 3 సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నా కూడా విద్యార్థుల సంఖ్యను పెంచకపోవడంపై సీరియస్ నిర్ణయం తీసుకుంది. 2024 విద్యా సంవత్సరంలో మొత్తం మీద ఎయిడెడ్ పాఠశాల మొత్తం 40 మంది లోపు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వాలంటే ఆదేశాలు జారీ చేసి గత 3 ఏళ్లుగా విద్యార్థుల సంఖ్య పెరగడంతో 40 లోపు పిల్లలున్న పాఠశాల కరస్పాండెంట్లకు నోటీసులు ఇవ్వాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. గిరిజన గురుకులాల మెనూలో చికెన్ నిలిపివేత, బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 171 గిరిజనుల గురుకులాలు, 28 ఈఎంఆర్ఎస్ పాఠశాలలోని విద్యార్థుల మెనూలో భాగంగా అందిస్తున్న చికెన్ను నిలిపేస్తూ గురుకులాల కార్యదర్శి సదాభార్గవి గురువారం ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వుల వరకు చికెన్ పెట్టొద్దని స్పష్టం చేశారు. దాని స్థానంలో ఏదైనా శాకాహార, కూర, పండ్లు, స్వీట్లు అందించాలని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు అందిస్తున్న భోజన వివరాలు ఎప్పటికప్పుడు నిర్దేశిత యాప్లో నమోదు చేయాలని సూచించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో చికెన్ అందించకూడదని అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. రేపు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం. 10 ఫ్రీ ఫైనల్ గణిత పరీక్ష సమయం మార్పు, సెట్ల షెడ్యూల్ ప్రకటన. రానున్న విద్యా సంవత్సరం 2025-26లో వివిధ కోర్సులకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం సాయంత్రం ఈ షెడ్యూల్ను సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఎక్స్లో షేర్ చేయడం జరిగింది. ఆ వివరాల గురించి మనం చూస్తే ఏపీ సెట్ మే 21 నుంచి 27వ తేదీ వరకు జేఎన్టీయూ కాకినాడ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తర్వాత అది ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సెట్. తర్వాత ఏపీ సెట్ మే 19, 20వ తేదీన జరుగుతున్నాయి. జేఎన్టీయూ కాకినాడ విశ్వవిద్యాలయం సంబంధించి అగ్రికల్చర్, ఫార్మా రిలేటెడ్ ఉండబోతుంది. తర్వాత ఏపీ ఐసెట్ మే 7వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో, ఏపీ ఆర్సెట్ మే 2 నుంచి 5 వరకు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో, ఏపీ ఈసెట్ మే 6 జేఎన్టీయూ అనంతపురం, ఏపీ లాసెట్ మే 25 శ్రీ పద్మావతి మహిళా విద్యాలయం. తర్వాత ఏపీ పీజీ ఈసెట్ జూన్ 5 నుండి 7 వరకు ఆంధ్ర యూనివర్సిటీ, ఏపీ ఎడ్సెట్ జూన్ 8 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఏపీ పీజీ సెట్ జూన్ 9 నుండి 12 వరకు ఎస్వి యూనివర్సిటీ, ఏపీ పీఈ సెట్ జూన్ 25 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. తర్వాత పాఠశాల సముదాయాల సమావేశాల్లో ఆ సమయాల్లో మార్పు సరికాదు. పాత పద్ధతిలోని స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలి. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లిస్టులో నిన్న మనం చూసాం. మొట్టమొదటి 180వ స్థానంలో సౌత్ సుడాన్, 179వ స్థానంలో సోమాలియా, 178వ స్థానంలో వెనిజులా, 177వ స్థానంలో సిరియా దేశాలు ఉన్నాయి. అంటే 2024 నివేదికలో 38 పాయింట్లతో భారత్ అనేది 96వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది 39 పాయింట్లతో 93వ స్థానంలో ఉండగా 2020లో 40 పాయింట్లతో 85వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో అవినీతిపై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అవేర్నెస్ సంబంధించి ఒక సంస్థ నివేదిక వెలువరించింది. ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉందో నిపుణులు, వ్యాపారవేత్తల అభిప్రాయాలు తీసుకుని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నుంచి 0 నుంచి 100 మధ్యలో పాయింట్లను కేటాయించింది. 0 అయితే అవినీతి ఎక్కువ ఉందని, 100 అయితే అవినీతి రహితమని పేర్కొంది. ఏకలవ్య ప్రవేశ పరీక్ష వాయిదా. ఎమ్మెల్సీ బరిలో 70 మంది అభ్యర్థులు. విశాఖపట్నం అంబేద్కర్ గురుకులంలో ప్రవేశాలు. మార్చి 3న శాసనసభలో బడ్జెట్. లోక్సభలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు సెక్షన్ 80C, ఇక క్లాజ్ 1, 2, 3 కొత్త ఆదాయ పన్నులో బిల్లులో మార్పు. సెక్షన్లన్నీ క్లాజులుగా రూపాంతరం. అవగాహన లేకపోతే ట్యాక్స్ పేయర్స్కు నష్టమే. సరళతరం చేస్తామని సంక్లిష్టం చేశామన్న విమర్శలు. బడిలో భాషల పండుగ. కోయిలగూడెం గ్రామీణ ప్రతినిధికి సంబంధించి వార్త. అంటే 18 నుంచి 21 వరకు కార్యక్రమాలు ఉన్నాయి. 20 గిరిజన పాఠశాలలో ఉత్సవాలు జరగబోతున్నాయి. గురుకులాల ప్రవేశాలకు వేళైంది. ఆల్రెడీ మనం ఈ వార్త నిన్న కూడా చదివాం. దరఖాస్తు చివరి తేదీ మార్చి 6. ఇది చింతలపూడికి సంబంధించినటువంటి వార్త. ఏలూరు జిల్లాకి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు సంబంధించి. 40కి బదులు 80 మార్కులకు ప్రశ్నలు. స్పెషల్ బీఈడీ ప్రశ్న పత్రాలు తప్పిదం. పీఎఫ్ అక్రమాలపై విచారణ చేపట్టిన ఆప్టా అవినతి. ఇంటర్లో ఎంబైపీసీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం. అన్ని ప్రభుత్వ కాలేజీల్లో అందుబాటులో కోర్సు. ఇంటర్లో ఇకపై 5 సబ్జెక్టుల విధానం రాబోతోంది. ఒకటే సబ్జెక్టుగా గణితము, బోటనీ, జువాలజీ కలిపి బయాలజీ. సైన్స్ గ్రూపుల్లో ఆప్షనల్గా 6వది. వచ్చే ఏడాది నుంచి కొత్త సిలబస్లో పాఠ్య పుస్తకాలు రాబోతున్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షల రద్దు నిర్ణయం అనేది వాయిదా చేశారు. ఇంటర్ విద్యపై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్స్ దరఖాస్తు ప్రక్రియలో మార్పులు రాబోతున్నాయి. కొన్ని ఎంట్రీలను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది యూపీపీఎస్సీ. తర్వాత పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ మార్పునకు నో ఛాన్స్. 47 పోస్టులతో ఐఏఎస్ నోటిఫికేషన్ రాబోతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ 47 పోస్టులతో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఏఐఎస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఐఏఎస్
ఐఎస్ఎస్ ఎగ్జామ్ 2025కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 4వ తేదీలోపు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్ అయితే విమానం ఎక్కిస్తా, విద్యార్థులకు నల్గొండ కలెక్టర్ బంపర్ ఆఫర్. 10th లో 10కి 10 జీపీఏ సాధించాలి, విమానంలో విజయవాడ చెన్నైకి తీసుకెళ్తా కస్తూర్బా హాస్టల్ విద్యార్థులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి హామీ చేశారు. కిచెన్ గార్డెన్లకు నిధులు 662 ఉన్నత పాఠశాలకు 13.13 కోట్లు ప్రధానమంత్రి స్కూల్స్ రైజింగ్ ఇండియా పథకం కింద మంజూరు చేయబోతున్నారు. ప్రణాళికతో చదివితే ఉత్తమ మార్కులు సంపాదిస్తారని డిఈఓ జనార్దన్ రెడ్డి సూచనలు ఇస్తున్నారు విద్యార్థులకి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 10 మంది ఉన్నారు. నామినేషన్లు టైం ముగిసింది. సీనియారిటీ నమోదులో వెనుకబాటు ఉంది. ఉపాధ్యాయ జాబితా రూపకల్పనలో జాప్యం, రంగంలోకి దిగిన ఆర్జేడీ. సిబిఎస్ఈ పరీక్షలు రేపు. తర్వాత ఫాస్ట్యాగ్ కొత్త రూల్స్ రాబోతున్నాయి, పాటించకపోతే రెట్టింపు ఛార్జీ. ఫిబ్రవరి 17 నుంచి అమలు రాబోతున్నాయి. నిబంధనలు ఏంటో చూద్దాం ఒకసారి. వాహనం టోల్ బూత్కు చేరడానికి 60 నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాస్ట్యాగ్ బ్లాక్ లిస్ట్ అయి ఉన్నా కూడా, హాట్ లిస్టులో ఉన్నా కూడా, బ్యాలెన్స్ తక్కువగా ఉన్నా కూడా టోల్ బూత్ వద్ద ఫాస్ట్యాగ్ లావాదేవీ విఫలమవుతుంది. టోల్ బూత్ వద్ద స్కాన్ చేసిన 10 నిమిషాల వరకు ఫాస్ట్యాగ్ బ్లాక్ లిస్టులో ఉన్న, ఇన్యాక్టివ్గా ఉన్న లావాదేవీ తిరస్కరణ గురవుతుంది. 2 సందర్భాల్లో 176 ఎర్రర్ కోడ్తో లావాదేవీ విఫలమవుతుంది. వాహనానికి జరిమానా కింద రెట్టింపు టోల్ ఛార్జ్ పడుతుంది. ఫాస్ట్యాగ్ ఎందుకు బ్లాక్ లిస్ట్ అవుతుంది? సరిపడా బ్యాలెన్స్ లేనప్పుడు, కేవైసీ ధృవీకరణ పెండింగ్లో ఉంటే, వాహనం రిజిస్ట్రేషన్ వివరాలు తేడాలు ఉన్నప్పుడు. ఫాస్ట్యాగ్ వినియోగదారులు మరి ఏం చేయాలి? జరిమానాలు పడకుండా ఉండేందుకు ఫాస్ట్యాగ్ లావాదేవీలు సులువుగా పూర్తయ్యేందుకు వినియోగదారులు టోల్ ప్లాజా వద్దకు చేరడానికి ముందుగానే ఫాస్ట్యాగ్లో సరిపడా బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఫాస్ట్యాగ్ బ్లాక్ లిస్ట్ కాకుండా ఎప్పటికప్పుడు కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవాలి. ప్రయాణాలు ప్రారంభించడానికి ముందే ఫాస్ట్యాగ్ను దాని యొక్క స్టేటస్ని పరిశీలించుకోవాలి. తర్వాత చూస్తే రాకెట్ లేకుండానే రోదసీలోకి శాటిలైట్స్. అతి తక్కువ ఖర్చుతో ప్రయోగం, పర్యావరణానికి అనుకూలం. స్పిన్ ల్యాండ్ సరికొత్త ఆవిష్కరణ 2026 నుంచి అందుబాటులో రాబోతుంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆఫీస్ ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే స్థితి లేదని గవర్నర్ నివేదిక. ఆ రిపోర్ట్తో సంతృప్తి చెందాలని ముర్ము వెల్లడి. గుడ్డు అడిగినందుకు చెంపచెళ్ళు. గుడిబండ బీసీ హాస్టల్లో దారుణం, ఆవేదనలో విద్యార్థుల తల్లిదండ్రులు. గుండె లయ తప్పనియరు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి విలువైన ఇంజెక్షన్ గంటలోపు వస్తేనే. ఎయిడెడ్ పాఠశాలలపై కొరడా. బీసీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ముగ్గేయలేదని కోప్పడుతున్నారు ప్రధానోపాధ్యాయురాలపై విద్యార్థుల ఆరోపణలు. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు యథాతథం, నిరుడు మాదిరిగానే 8.25% కొనసాగే అవకాశం. ఇవి ఈనాటి విద్యావార్తలు. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమ్ న్యూస్. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.